నా ఫ్లైట్ అయ్యి బాబోయ్, ఫ్లైట్ మిస్ అయిపోయింది బాబోయ్. అందుకనే నాలాగా ముందే ఎయిర్పోర్ట్ కి వచ్చి కూర్చోవాలి. నా ఫ్లైట్ కి ఇంకా 1 అవర్ టైం ఉంది. నేను రాలేదా? కౌశిక్ చూడు, ఫ్లైట్ టికెట్ 5,000 లాస్. చూడు, ఇలా ఫ్లైట్ మిస్ అయినా కూడా కాస్త రిఫండ్ మనకైతే వస్తుంది. పక్కనే ఎయిర్లైన్ వాళ్ళది కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి నో షో రిఫండ్ ని క్లెయిమ్ చేయి. పిచ్చా నీకు? ఫ్లైట్ మిస్ అయితే రిఫండ్ వస్తుందా? అయినా నో షో రిఫండ్ అంటే ఏంటి? ఫ్లైట్ టికెట్ లో ఎయిర్లైన్ వాళ్ళ చార్జెస్ తో పాటు కొన్ని ట్యాక్సులు, అదే విధంగా కొన్ని చార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీజ్, యూజర్ డెవలప్మెంట్ ఫీజ్, పాసెంజర్ సర్వీస్ ఫీ, అదే విధంగా కొన్ని ట్యాక్సులు ఉంటాయి. వీటిని రిఫండ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో దీన్నే నో షో రిఫండ్ అంటాం. నీ ఫ్లైట్ టికెట్ 5,000, సో దాదాపుగా 300 నుండి 600 వరకు ఈ చార్జెస్ ఉంటాయి. సో ఈ చార్జెస్ నీకైతే రిఫండ్ వస్తాయి. తెచ్చుకోపో. అంతేనా? చా, హే, నీకోసం మొత్తం ఇస్తారా 5,000? తెచ్చుకోపో.